ఈశ్వర్ తన 2 నెలల మౌనాన్ని వీడారు. గొంతెత్తిన తరువాత కొందరిపై ఘాటు వ్యాఖ్యలు గుప్పించారు. కొందరిని ఉద్దేశించి డబ్బులు అడిగితే చెప్పుతో కొట్టండి అంటూ హెచ్చరించారు. ఇంతకీ కొప్పుల ఎందుకు 2 నెలల పాటు మౌనం దాల్చారు? మౌనం వీడిన తరువాత చేసిన వ్యాఖ్యలకి అంతరార్థమేంటి? ఆసక్తికర కథనం ఇప్పుడు చూద్దాం. అమ్మయ్య, ఎట్టకేలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ మౌనం వీడారు. మైక్ అందుకుని నోరు తెరిచారు. తన ఆవేశాన్ని, ఆవేదనను బయటకు కక్కేశారు. ఓపిక పట్టి పట్టి చివరికి బ్లాస్ట్ అయ్యారు. సరిగ్గా 2 నెలల తర్వాత తన మనసులోని బాధను అందరితో పంచుకున్నారు. పద్ధతిగా ఎవరికి తగలాలో వారికి తగిలేలా ముక్కుసూటిగా మాట్లాడారు కొప్పుల ఈశ్వర్. ఈ అంశమే ఇప్పుడు జగిత్యాల జిల్లాలో వేడి పుట్టిస్తున్న అంశం. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ముభావంగా ఉన్న కొప్పుల ఈశ్వర్ తొలిసారి సొంత పార్టీ నేతలపైన నిప్పులు చెరిగారు. మైక్ పట్టుకొని ఆవేశంతో ఊగిపోయారు. 50,000 మెజారిటీతో గెలవాల్సిన తనకు ఇంతటి దారుణ పరిస్థితి కల్పించిన కొందరు పార్టీ ముఖ్యులపై మాటల దాడి చేశారు. ఓ వేదికను ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచే కొందరిపై విరుచుకుపడ్డారు. కొప్పుల ఈశ్వర్ కోపానికి అసలు కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం. 9 నెలల ముందే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ప్రభుత్వాన్ని రద్దు చేసిన రోజే 100కు పైగా పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించారు. ఆ సమయానికి పార్టీలో అత్యధిక మెజారిటీతో గెలిచే టాప్ 5 లిస్టులో కొప్పుల ఈశ్వర్ ఉన్నారు. ఆ తర్వాత నామినేషన్ వేసిన రోజే ఆయనకి 50,000 మెజారిటీ గ్యారంటీ అంటూ సంకేతాలు వచ్చాయి. అనంతర కాలంలో ఎన్నికల ప్రచారంలో బిజీ అయ్యారు కొప్పుల ఈశ్వర్. పగలంతా ఊరు వాడ తిరిగేవారు. ఉదయం రాత్రి ఫోన్లో పార్టీ నేతలతో మాట్లాడేవారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై వాకప్ చేసేవారు. ఎవరికి ఫోన్ చేసినా, ఎక్కడ పలకరించినా సార్ మనకు 50,000 మెజారిటీ పక్కా అంటూ గొప్పలు చెప్పారు కొందరు నేతలు. అయితే కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం పరిస్థితి దారుణంగా ఉంటుంది. చివరికి కొప్పుల ఈశ్వర్ విషయంలో ఇదే జరిగింది. పార్టీ నేతల ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల 50,000 మెజారిటీతో గెలుస్తాడనుకున్న కొప్పుల ఈశ్వర్ చివరికి ఓటమి అంచుల దాకా వెళ్లి అత్తెసరు ఓట్లతో బయటపడ్డారు. ఎక్కడ 50,000 మెజారిటీ, ఎక్కడ 400 మెజారిటీ, అసలు ఏమన్నా సంబంధం ఉందా? ఒకనొక దశలో ఆయన ఓడినంత పనైంది. రౌండ్కి తన అనుచరుల్లో ఆశలు నీరుగారాయి. చివరికి 400 ఓట్లతో బయటపడ్డారు కొప్పుల ఈశ్వర్. ఒక విధంగా చెప్పాలంటే మిస్టర్ కూల్ ఈశ్వర్కు ఇది గెలుపే కాదు. రాష్ట్రం మొత్తం టీఆర్ఎస్ గాలి వీస్తే ధర్మపురిలో మాత్రం కాంగ్రెస్ గాలి వీచింది. వివాదాస్పద ఎమ్మెల్యేలే 50,000 ఓట్ల మెజారిటీతో గెలిస్తే ఎలాంటి గొడవలు లేని ప్రజలతో సన్నిహితంగా ఉండే తనకు ఈ గతి పట్టడానికి కారణం ఏంటి అన్న ఆలోచనలో పడిపోయారు కొప్పుల ఈశ్వర్. బయటకు చెప్పుకోలేనంత బాధపడ్డారు. ఫలితాల తర్వాత ధర్మపురికి వచ్చిన మొదటిసారి ఆయన ముఖంలో నవ్వే లేదు. పార్టీ శ్రేణుల్లోనూ సందడి కనిపించలేదు. ఈశ్వర్ని ఎవరు పలుకరించినా సరిగా స్పందించలేదు. అలా ఓ 2 నెలలు గడిచాయి. తన మనసులో బాధను పంచుకునేందుకు వేదిక కోసం ఎదురు చూశారు కొప్పుల ఈశ్వర్. తాజాగా దాదాపు 600 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ కార్యక్రమం పెట్టుకున్నారు. ఈ సభలో ఆయన మాట్లాడిన తీరు చూస్తే అసలు ఈయన కొప్పుల ఈశ్వరేనా అన్న అనుమానం కలిగింది అందరికీ. అనుచరగణంపైనే ఆ సభలో నిప్పులు చెరిగారు ఆయన. నా వెంటే ఉంటూ నా సొమ్మును దోచుకు తిన్నారు అంటూ మండిపడ్డారు. ప్రభుత్వ పథకాల్లో పార్టీ నేతలు కొందరు డబ్బులు డిమాండ్ చేశారని చెప్పారు. అలా ఇక ముందు ఎవరైనా డబ్బుల కోసం వస్తే చెప్పుతో కొట్టండి అని ప్రజలకు పదే విజ్ఞప్తి చేశారు. ట్రాక్టర్ల పంపిణీలో కళ్యాణ్ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ అంటే మంచి పథకాల్లోనూ 10,000, 20,000, ₹1,00,000 వరకు దోచుకు తిన్నారని కొప్పుల విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా కొప్పుల ఆవేశం ఉప్పొంగింది. ఆయన నోట పరుష పదజాలం కూడా వచ్చింది. కొందరిని ఉద్దేశించి వాడు వీడు అని సంబోధిస్తూ ఊతిగా అరేశారు. తను లేకుంటే అధికారుల దగ్గర ప్రజలకు మేలు జరిగే పనులు ఇంత త్వరితంగా జరిగేవా అని కొప్పులు ప్రశ్నించారు. తామున్న పడవను ముంచితే వారు కూడా మునిగిపోతారని ఇంగితం లేకుండా ఎన్నికల్లో కొందరు స్వపక్ష నేతలు ప్రవర్తించారని చెప్పారు. ఎన్నికల ముందు డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేశారని స్పష్టం చేశారు. అంతటితో కొప్పుల ఈశ్వర్ ఆగలేదు. నేను ఓడిపోతే బాగుండేది, అప్పుడు నా విలువేంటో తెలిసొచ్చేది అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇకపై దళారులను తన దగ్గరికి రానిచ్చేది లేదని, ప్రజలతోనే నేరుగా మాట్లాడుతానని చెప్పుకొచ్చారు. కొప్పుల ఈశ్వర్ ప్రసంగం నియోజకవర్గంలో చర్చోపచర్చలకు దారితీస్తోంది. మిస్టర్ కూల్ తన ప్రసంగంతో మిస్టర్ హాట్ అయ్యారు. అయితే ఈ మాటలు వేదిక మీదనే ఉన్న ధర్మపురి సింగిల్ విండో చైర్మన్ వాదినేని రాజేందర్ను ఉద్దేశించన్నారని సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అయితే తాను బాధినేని రాజేందర్ను ఉద్దేశించి అనలేదని, పార్టీకి ద్రోహం చేసిన వారిని ఉద్దేశించి అన్నానని కొప్పుల తన ఫేస్బుక్లో క్లారిటీ ఇచ్చారు. వాస్తవానికి ప్రతి మండలంలో 2-3 కీలకమైన వ్యక్తులు కొప్పుల ఈశ్వర్కు వెన్నుపోటు పొడిచారు. మొత్తం మీద ఈశ్వర్ రగడ ఇంతటితో ఆగేలా కనిపించడం లేదు. తనకి ఇబ్బంది తెచ్చే నేతలకు బుద్ధి చెప్పేదాకా ఆయన నిద్రపోయేలా లేరు. రాబోయే 5 ఏళ్లు ఇదే ఊపు కొనసాగించేందుకు రెడీ అవుతున్నారు. ఈయన వ్యవహారం టీఆర్ఎస్ పార్టీ నేతలకు మింగుడు పడకపోయినా వాళ్ళు చేసేదేం లేదు. చూడాలి మరి కొప్పుల ఈశ్వర్ వ్యవహారం ముందు ముందు మరి ఎన్ని ప్రకంపనలు పుట్టిస్తుందో. ఇదండి ఇవాల్టి